హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ట్రావెల్ టుగెదర్. మీకు ఓ అందమైన ప్రదేశం గురించి చెప్పబోతున్నాము. ప్రపంచపు ప్రసిద్ధ టూరిస్ట్ అట్రాక్షన్ ఐఫిల్ టవర్ గురించి. ప్యారిస్కు ప్రతీకగా నిలిచిన ఈ టవర్ వెనుక ఉన్న కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆవిష్కరణ నుండి ఇప్పటి వరకు ప్రతి పాయింట్ను తెలుసుకుందాము. ఐఫిల్ టవర్ ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో ఉంది. ఇది చాంప్ డి మార్స్ అనే పార్కులో సీన్ నదికి దగ్గరగా ఉంది. ఈ టవర్ను ఫ్రెంచ్ ఇంజనీర్ గుస్తావ్ ఐఫిల్ డిజైన్ చేశారు. అందుకే దీనికి ఐఫిల్ టవర్ అనే పేరు వచ్చింది. దీని నిర్మాణం 1887లో పనులు ప్రారంభమై కేవలం 2 సంవత్సరాల్లో పూర్తి అయి 1889లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఐఫిల్ టవర్ ఎత్తు సుమారు 330 మీటర్లు. ఆ కాలంలో ఇది ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం. దీని నిర్మాణ ప్రత్యేకత 18,000 ఇనుప భాగాలను ఉపయోగించి 25 లక్షల రివెట్స్తో దీనిని బిగించారు. यहीं पर मिलेंगे, ठीक है। सेकंड लेवल पे बाथरूम है। 1889లో జరిగిన వరల్డ్ ఫెయిర్ కోసం దీనిని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రతి సంవత్సరం దాదాపు 70 లక్షల పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే స్మారక చిహ్నాలలో ఒకటి. ఐఫిల్ టవర్కి మొత్తం 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ ఎత్తు సుమారు 57 మీటర్లు. ఇందులో రెస్టారెంట్లు, ఎగ్జిబిషన్ హాల్ ఉంటాయి. గాజు ఫ్లోర్పై నడవచ్చు. సెకండ్ లెవెల్ ఎత్తు సుమారు 115 మీటర్లు. ఇక్కడ నుంచి ప్యారిస్ నగరం దాదాపు మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక ప్రసిద్ధమైన రెస్టారెంట్ ఉంది. థర్డ్ ఫ్లోర్ లెవెల్ 276 మీటర్లు. ఈ టవర్లోని అత్యున్నత స్థాయి. ఇక్కడికి ఎలివేటర్ ద్వారా మాత్రమే చేరవచ్చు. ప్యారిస్లోని అన్ని ప్రసిద్ధ ప్రదేశాలు ఇక్కడ నుంచి స్పష్టంగా కనిపిస్తాయి.
ప్యారిస్ను ప్రపంచం మొత్తం సిటీ ఆఫ్ లవ్ అని పిలుస్తారు. అందులో ఐఫిల్ టవర్ ప్రధాన చిహ్నం. ప్రతి సంవత్సరం వేలాది జంటలు ఐఫిల్ టవర్ దగ్గర ఫోటోలు, సెల్ఫీలు, వెడ్డింగ్ ఫోటోషూట్లు చేస్తారు. చాలామంది తమ ప్రేమను వ్యక్తపరచడానికి లేదా మ్యారేజ్ ప్రపోజల్ చెప్పడానికి ఐఫిల్ టవర్ దగ్గరనే చేస్తారు. రాత్రి సమయంలో మెరిసే లైట్ల వాతావరణాన్ని రొమాంటిక్గా మారుస్తాయి. అందుకే దీనిని ప్రేమ ప్రతీక అంటారు. కాబట్టి ఐఫిల్ టవర్ కేవలం ఒక ఇనుప నిర్మాణం కాదు, ఇది ప్రేమ, రొమాన్స్, జంటల కలల ప్రదేశంగా ప్రపంచం గుర్తించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.